బొరుగు ముద్దలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. దీన్ని మురమరాల ముద్దలు అని కూడా అంటారు. బొరుగులు 3 కప్పులు. 3 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం పడుతుంది. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇలాచీ పౌడర్ చిటికెడు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా తీసుకున్న 3 కప్పుల బొరుగుల్ని ప్యాన్లో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. మరి ఎక్కువ ఫ్రై కానవసరం లేదు, కొంచెం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక బెల్లం వేసుకొని కొంచెం లైట్గా పాకం వచ్చేంత వరకు కరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. బెల్లం కొంచెం స్మెల్ వస్తుంది. బెల్లం కూడా బాగా కరిగిపోయింది కాబట్టి పాకం ఏం రానవసరం లేదు, బాగా కరిగిపోతే చాలు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకొని కలుపుకున్నాం. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బాగా బొరుగులకంతా బెల్లము అంటింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిచ్చి ముద్దలుగా చేద్దాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలుగా చేద్దాం. బొరుగు ముద్దలు రెడీ అయిపోయాయి. వీటిని బెల్లంతో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది, లైట్ ఫుడ్.